అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, మరి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న గుంటూరులో వైసీపీ నేత అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఆ అనుచిత వ్యాఖ్యల్ని మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానికం అందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక సుదీర్ఘమైన ఆంధ్రప్రదేశ్ను భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ను ఒక కట్టుదిట్టంగా ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తిని అంబటి రాంబాబు, ఒక ఆంబోతు రాంబాబు ఒక ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఈ వ్యాఖ్యలకి ఒకటే మేము ఖండిస్తున్నాం. వైసీపీ పార్టీ ఎటువంటి స్థితిలో ఉందో అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే అంబటి రాంబాబు వైసీపీ పార్టీ ఒక ప్రెస్టేషన్లో పడి ఉంది. ప్రెస్టేషన్లో పడి ఉండి ఏం మాట్లాడుతున్నారో, ఒక ముఖ్యమంత్రి వారిని ఏ విధంగా సంబోధించాలో, ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియని ఒక పార్టీ, ఒక సైకో పార్టీ, ఒక అధినేత, వైసీపీ అధినేత ఏ విధంగా సైకోలోగా ప్రవర్తిస్తున్నాడో అదేవిధంగా ఆ కింద ఉన్న స్థాయి నాయకులందరూ కూడా అదే సైకోలో ప్రవర్తిస్తూ ఒక ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా ఇష్టానుసారంగా నోటికి వచ్చిన విధంగా ఒక ఆంబోతులాగా పడి మాట్లాడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, భారతదేశ ప్రజానీకానికి ఏమి సూచిక చూపిస్తుందో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబుపై కఠినమైన న్యాయపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని మన మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ తరపున అందరం కూడా కౌన్సిలర్స్, ఇన్ఛార్జెస్ మరియు మహిళలు అందరూ కూడా టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసి ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇతనిపై తీసుకున్నటువంటి చర్యలకు ఒక ఉదాహరణగా మరి ఎవరు కూడా మాట్లాడకూడదని, అటువంటి చర్యలు న్యాయపరంగా కూడా చర్యలు తీసుకొని తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మరి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు నిరసన చేస్తూ డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి